హాయ్ అండి. నేను మీ అరుణ. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే మా ఇంట్లో చాలా సింపుల్‌గా బీరకాయ కర్రీ అయితే చేసేసుకుంటున్నాను. ముందుగా కడాయి పెట్టుకొని దాంట్లో తాలింపు దినుసులు అంటే జీలకర్ర, ఆవాలు, మినపప్పు, మెంతులు, శనగపప్పు, ఇంకా ఎండుమిర్చి, కరివేపాకు, మెత్తగా నూరిన అల్లం వెల్లుల్లి పేస్ట్ అనమాట. ఇంట్లోనే నూరిన అల్లం వెల్లుల్లి పేస్ట్. అది ఆయిల్‌లో ఏసి ఫ్రై చేయంగాల్నే భలే మంచి స్మెల్ వస్తూ ఉంటదనమాట. సో, అదైతే వేసేసుకున్నాను. ఇంకా ఉల్లిపాయలు చిన్నగా కట్ చేసుకొని అందులోనే వేయించేసుకోవాలి. చూడ్డానికి లావుగా అనిపిస్తున్నాయి కానీ అది ఇలాగ బ్రేక్ అవ్వలేదనమాట. చూస్తున్నారు కదా, చిన్నగానే కట్ చేసుకున్నాను. అందులో ఇప్పుడు కొద్దిగా పసుపు, ఇంకా తగినంత సాల్ట్ కూడా వేసేసుకుని చేసేసుకుంటున్నాను. కలిపేసుకోవాలి. ఇదేంటంటే చాలా సింపుల్గా అండి, చాలా మంచి టేస్ట్ ఉంటుందన్నమాట. ఏ మసాలా లేకుండా, ఎక్కువ ఆయిల్ వేయకుండా చాలా బాగుంటుంది. సో, ఉల్లిపాయలు అయితే వేగిపోయినాయి. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేగిన తర్వాత నేను బీరకాయలు అయితే వేసేసుకుంటున్నాను. చూస్తున్నారు కదా, చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. ఫ్రెష్గా ఉన్న బీరకాయలు అయితే ఇంకా టేస్టీగా ఉంటుంది. అప్పటికప్పుడే కోసుకుని చేసుకునే బీరకాయలు అయితే. ఇంతకుముందు నేను బీరకాయ పాల కర్రీ కూడా పెట్టాను. సో, అది కూడా ఒకసారి చూడండి. చూస్తున్నారు కదా, బీరకాయ బాగా వేగిపోయింది. ఇప్పుడు అందులోనే నేను టమాటాలు కూడా వేసేసుకుంటాను. సో, ఇందులో అయితే మా పిల్లలకి బీరకాయలు తక్కువగా కనిపిస్తూ ఉంటాయి, ఎందుకంటే బీరకాయ కొంచెమే ఉంది కాబట్టి. చూస్తున్నారు కదా, నేనైతే కలిపేసుకుంటున్నాను. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఆయిల్ తక్కువగా వేసి ఓన్లీ బీరకాయ టమాటా మాత్రమే వేసుకుని ఇలా కర్రీ చేసుకొని చూడండి. ఆ మసాలా ఈ మసాలా వేయకుండా కూడా ఇలాగా మంచిగా ఉంటుంది. టేస్ట్ అయితే బాగుంటుంది అనమాట. సో, మంచిగా మగ్గిపోయింది. చూస్తున్నారు కదా. సో, మగ్గిన తర్వాత నేనైతే కారపొడి కూడా వేసేసుకుంటున్నాను. కారం మనకి కావాల్సినంత వేసుకోవచ్చు. సో, నేను మా ఇంట్లో కొంచెం ఎక్కువే తింటారు కాబట్టి కొద్దిగా వేస్తున్నాను. ఎక్కువగా కొంచెం స్పైసీగానే చేస్తున్నాను. కొన్ని కూరల్లో స్పైసీగా తినరు, కానీ ఇలాంటి వాటిల్లో కొంచెం బీరకాయ అంటే తీతీగా ఉంటుంది కదా, కారం సరిపోకపోతే బాగుండదు కాబట్టి కొంచెం స్పైసీగానే ఉంటే బాగుంటుందని వేస్తున్నాను. సో, చూస్తున్నారు కదా, మంచిగా ఉడికిపోయింది. ఇందులో నేను కొద్దిగా వాటర్ అయితే పోసుకున్నాను. సో, ఈ వాటర్ కూడా అందులో ఉడికిపోయి టమాటాలకు ఉన్న గ్రేవీ మొత్తం బయటకు వచ్చేస్తుంది అనమాట. సో, మంచి కలుపుకొని మూత పెట్టేసుకుందాం మనమైతే. నేనైతే బీరకాయ కర్రీ ఒక్కోసారి ఒక్కో స్టైల్లో చేస్తానన్నమాట. ఒకసారి కొబ్బరి వేస్తాను, ఒకసారి కొబ్బరి పాలు వేస్తాను, ఒకసారేమో చిక్కగా కాగపెట్టుకున్న పాలు కూడా పోస్తాను. భలే టేస్టీగా ఉంటుంది బీరకాయలో. సో, ఇదైతే చూస్తున్నారు కదా, ఇలా దగ్గర పడిపోతుంది అనమాట. టమాటా కూడా దాని తొక్క వచ్చేస్తుంది, నీట్గా దగ్గర పడిపోతుంది. దగ్గర పడిపోయేంత వరకు మనం కొద్దిగా ఉడకబెట్టుకోవాలి. సో, నేను పెట్టిన వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూస్తున్నారు కదా, మన కర్రీ